గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల ఆకడాలు ఆక్రమణలపై జనం మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఓ ఇంటి కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై గతంలో పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి హయాంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమాలకు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ అరాచకాలకు అంతు లేకుండా పోయింది అనేటటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయం. ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూడవచ్చు, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 33వ నంబర్ వార్డులో, మున్సిపల్ పరిధిలోని 33వ నంబరు వార్డు పరిధిలో ఉన్నాము. కెమెరా పర్సన్ నర్సింగ్ మనకు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో యథేచ్ఛగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను ఇష్టారీతిన ఏ విధంగా నిర్మించుకున్నారు అని అనడానికి ఇది మనకొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నటువంటి విషయము. అయితే దీనికి సంబంధించి ఇదివరకే స్థానికంగా వార్డులో చాలా వరకు ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వాస్తవాలేంటి అనేది తెలుసుకునేందుకు అమ్మా న్యూస్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే రోడ్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్డు ఒక రకంగా ఉన్నట్టయితే దాన్ని రోడ్డు లోపలికి పొడుచుకొని వచ్చి ఇక్కడ నిర్మాణం సాగినటువంటి విషయం, నిర్మించినటువంటి విషయం ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లో చూడవచ్చు. అలాగే అక్కడ నిర్మించినటువంటి డ్రైనేజ్ ఏదైతే ఉందో అది కూడా ఇష్టారీతిన, అంటే అష్టవంకర్లు తిరిగి ఉన్నటువంటి డ్రైనేజ్ చూడవచ్చు. దాన్ని పూర్తిగా తన నివాసం గృహం వరకు మాత్రమే అక్కడ నిర్మాణం నిలిపివేసి దాన్ని ఏకంగా అక్కడ నుండి నీళ్లు అసలు అది రావడానికి పోవడానికి, మురికి నీరు రావడానికి పోవడానికి వీలు లేకుండా అక్కడ మూసివేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అసలు విషయం ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలేంటి అనేటటువంటిది ఈ వార్డుకు సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్ విశ్వప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క నివాస గృహంలో ఏ విధమైనటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయనుకుంటున్నారు, అసలు విషయం ఏంటి? ఇది వార్డ్ నెంబర్ 33. ఈ ఆదిలాబాద్ టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అజయ్ గారు ఏదైతే ఈ వార్డు కౌన్సిలర్ ఉన్నాడో ఆయన ఈ వార్డుని ఇష్టారాజ్యంగా తన రోడ్లని ఆక్రమించుకొని ఇండ్లు కట్టి అమ్మడం ఇవన్నీ చేస్తూ పబ్లిక్ భయభ్రాంతులకు గురి చేసి రాకపోకలకు ఆటంకం కలిగించేసి మళ్ళీ యాక్సిడెంట్లకు నిలయంగా మారింది. అందుకొరకు ఏదైతే ఇది ఉన్నదో అది భయపెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ వార్డుని అతలాకుతలం చేసేసి ఇవి నిర్మించిండు. దీన్ని ప్రభుత్వం గ్రహించి వెంటనే కూలగొట్టేసి ప్రజలకు సౌకర్యం కలిగించాలని కోరుతున్నాం. అసలు ఇక్కడ ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి అంటే రూల్స్ ని ఏ విధంగా అతిక్రమించాడు అనుకుంటున్నారు? అసలు ఈ నిర్మాణంతో జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటమ్మా? నష్టాలు సార్, వాళ్ళు జాగా కొనుక్కున్నారు, కొన్ని పైసలకు కొనుక్కుంటారు. గరీబ్ వాళ్ళది కష్టం వచ్చినప్పుడు ఇస్తారు, అడ్డితోని సహా అని పిలాట్లు గుంజుకుంటారు. రకమైన మంది ఏగా పెడతారు, ఉరికి పిచ్చి కొట్టిపిస్తారు. ఆడకట్టులకు ఇదే నడుస్తున్నది, 10 ఏళ్ల నుంచి ఇదే నడుస్తున్నది. యాక్సిడెంట్లు అయినా గాని వాళ్ళకు చెప్పినా ఓలు పట్టించుకోడు. వాళ్ళు మంది వచ్చి కొట్టినా భయంకి అట్లనే ఊకుంటున్నారు. అంటే దీని మీద ఇంతవరకు మున్సిపాలిటీలో కానీ ఇటు కలెక్టరేట్ లో కానీ ఏదైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? చేస్తే అధికారులు దీని మీద ఏమైనా స్పందించారు? ఇంతకుముందు దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఉండే కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా, ఆయన పట్టణ ప్రెసిడెంట్ ఉండే, టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఉండే, అందుకొరకు ఏ మాత్రం చూడనట్టే ఉన్నారు. అప్పుడు ఏమి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు, ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. అందుకొరకు ఇప్పటి ప్రభుత్వం అన్నా గ్రహించి ఇది కూలగొట్టి ప్రజలకు సౌకర్యం చేకూర్చాలని మేము కోరుతున్నాం. ఇది మొత్తానికి అంటే ఇక్కడ ఏదైతే అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి నివాస గృహంకి సంబంధించినటువంటి స్థలం ఏదైతే నిర్మాణం ఏదైతే ఉందో దాని కారణంగా తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూనే మరోవైపు ఇంకొంతమంది కూడా స్థానికులు వచ్చి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈ రోడ్డును ఆక్రమించి ఏదైతే ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఇల్లు నిర్మించుకున్నట్టుగా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాని విషయంలో అసలు వాస్తవాలేంటి, దీని కారణంగా జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? నిజంగా వాస్తవంగా చెప్పాలంటే శాంతినగర్ లో ఆయన కౌన్సిలర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ చేసినా నడుస్తా అన్న ఉద్దేశంతో ఇక్కడ కొనుక్కుంటా కట్టుకుంటా అమ్ముతున్నాడు.
వేరే వాళ్ళు ఎవరైనా నాలి మీద ఏదన్నా ఉంటే దాన్ని తీయాలా, మున్సిపల్ వచ్చి అబ్జెక్షన్ చేపిస్తాడు. ఆయన సొంతంగా కట్టినప్పుడు ఇది కట్టడం అక్రమంగా కట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము కరాఖండిగా ఖండిస్తున్నాం. ఇది మొత్తానికి అంటే ఇక్కడ స్థానిక కౌన్సిలరు రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి యొక్క నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాని కారణంగా తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాకుండా డ్రైనేజ్ ని కూడా తనకు అనుకూలంగా రెండు వైపులా మూసివేసి మురికి నీరు రాకపోకలకు అంతరాయం కలుగుతుందనేటటువంటి విషయాన్ని వాళ్ళు వెల్లడిస్తూనే గతంలో ఉన్నటువంటి వాళ్ళ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సర్కారు హయాంలో ఎన్ని మార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్యలకు పూనుకోలేదని చెప్పి అదే సమయంలో స్థానిక కౌన్సిలర్ కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం కారణంగా స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇప్పటికైనా దీనిపైన సంబంధిత అధికారులు దృష్టి సారించి ఈ యొక్క అక్రమంగా ఉన్నటువంటి నిర్మాణం ఎంతవరకు ఉందో దాన్ని కూల్చివేయడంతోనే స్థానికులకు సౌకర్యం కల్పించినట్లు అవుతుందనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో ఆదిలాబాద్ శాంతినగర్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.